హలో నమస్తే. రోజు రోజు కేటీఆర్ ఒక సైకోగా తయారవుతున్నాడు. రోజు రోజుకి ఈయన మానసిక పరిస్థితి ఎటు పోతుందో అని అర్థమైతలేదు. మరి గతంలో 10 ఏళ్ల అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ పరిచయం చేసినాడు. ఈయన బామర్ది, ఈయన సుట్టపోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో మొన్నటిదాకా 3, 4 గంటల వరకు పబ్బులు నడిపించి తెలంగాణ రాష్ట్ర యువతని ఖరాబ్ చేసిన మళ్ళీ ఈ రోజు ఏదేదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హౌలే గీవులే అని మాట్లాడతాడు. ఏం హౌలే అనలేమా కేటీఆర్? కానీ మాకు అట్లాంటి సంస్కారం నేర్పలేరు, మేము అట్లా అనము. నువ్వు గతంలో తీసుకున్న డ్రగ్స్ మొత్తం ఇంకా నీకు ఇచ్చినట్ల లేదు, ఒకసారి పోయి చూపించుకో. గతంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు వైట్ ఛాలెంజ్ కి రాలేని నువ్వు ఇవాళ ఏదో పెద్ద పెద్ద ఛాలెంజ్లు పీక్తుంటా ఏదేదో మాట్లాడుతున్నావు. నువ్వు నీ యొక్క బలుపు ఉన్నందుకే తెలంగాణ రాష్ట్ర ప్రజలు 10 ఏళ్ళు నిన్ను అధికారంలో ఉండి దించినారు. మళ్ళీ ఈ రోజు అదే బలుపు తొట్టుకే నువ్వు ముందుకు పోతున్నావు. రాను రాను నిన్ను ఊర్లలో రాళ్లతో కొట్టే రోజు దగ్గరకు వస్తుంది. కాబట్టి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు కేటీఆర్ అనే విషయం కూడా నేను ఈరోజు తెలియజేస్తూ, ఈ యొక్క వీళ్ళు చేసిన పాపాలకి తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ పరిచయం చేస్తే ఈరోజు ఈగలనే ఒక గొప్ప కార్యక్రమంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసి ఈరోజు తెలంగాణని డ్రగ్స్ రైతు తెలంగాణ రాష్ట్రంగా తయారు చేస్తే ఆడ ఎన్నో దుబాయ్లో వేరే రాష్ట్రాలను డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాడుతున్న మొట్టమొదటి రాష్ట్రం అని మొన్న అవార్డు వచ్చింది. నీవు మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడతావా దుర్మార్గుడా కేటీఆర్? ఒళ్ళు దగ్గర పెట్టుకో కబద్దార్ అనే విషయం కూడా చెప్తూ జై హింద్, జై తెలంగాణ.